హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 ఫిబ్రవరి 2 షిఫ్ట్ థర్డ్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా కంప్లీట్ చేయండి. మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. సో ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలి. సో హెల్త్ అనేది కొంచెం సహకరించకపోవడం వల్ల ఎక్స్‌టెండెడ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వలేకపోతున్నాను. ఏమనుకోవద్దు. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. లాలాజలంలో ఏ ఎంజైమ్ ఉంటుంది? అంటే అమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. లాలాజలంలో అమైలేజ్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ 500 ఎంసీక్యూస్‌కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోలో ఇది చెప్పుకున్నాం. మనం బయాలజీకి సంబంధించి 500 ఎంసీక్యూస్ సిరీస్‌లో పార్ట్ 1 వీడియోలో ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. దంతక్షయం ప్రారంభం కావడానికి నోటి పీహెచ్ విలువ ఎంత ఉండాలి? ఇది రిపీటెడ్ క్వెషన్. గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్ క్వెషన్స్ ఎన్ని వచ్చాయో చెప్తాను. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్‌గా చేసినటువంటి పీడిఎఫ్‌లో ఇది ఉంది. దంతక్షయం ప్రారంభం కావడానికి నోటి పీహెచ్ విలువ ఎంత ఉండాలి అంటే 5.5 కంటే తక్కువగా ఉండాలి. 5.5 కంటే తక్కువగా ఉండాలి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఓం నియమం ప్రకారం వోల్టేజి దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? అంటే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వెషన్. సెకండ్ క్వెషన్. సో మనం కేవలం 49 రూపీస్‌కే ఈ పీడీఎఫ్ అనేది ఇస్తున్నాం. అన్ని షిప్స్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్ అనేది ఇస్తున్నాం. మన దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా 45+ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్‌కి సంబంధించినటువంటి అన్ని పీడీఎఫ్స్ కూడా, అంటే మనం 45 షిప్స్‌కి సంబంధించినటువంటి క్లాసెస్ చేసాం. వాటన్నిటికి సంబంధించిన పీడీఎఫ్ అనేది మనకి యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. కేవలం 49 రూపీస్ మాత్రమే. చాలా క్వెషన్స్ అనేవి రిపీటెడ్‌గా అడుగుతున్నారు. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా యూజ్ అవుతుంది మీకు ఎగ్జామ్‌కి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ ఏది? ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ ఏదంటే మనకి మీథేన్ దహనం. సో ఇక్కడ చూడండి, మీథేన్‌ని మనం మండిస్తే ఏమవుతుందంటే, మీథేన్‌ని ఆక్సిజన్‌తో మండించినప్పుడు మనకి CO2 వాయువు అనేది వెలువడుతుంది. అదే విధంగా హీట్ అనేది వెలువడుతుంది. సో అందుకే దీన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏదైనా ఒక రసాయనిక చర్యలో హీట్ గాని రిలీజ్ అయినట్లయితే దాన్ని ఎక్సోథర్మిక్ అంటాం. లేదంటే ఏదైనా ఒక రసాయనిక చర్యలో మనం హీట్ యాడ్ చేసినట్లయితే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ ఏంటంటే మీథేన్‌ని దహనం చేయడం లేదా సహజ వాయువును మండించడం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కార్బన్ డయాక్సైడ్ మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ చర్యలో కార్బన్ డయాక్సైడ్ స్వభావం ఏమిటి? ఏమంటున్నాడు? కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ అంటారు. ఈ CO2 ఏ నేచర్‌ని కలిగి ఉంటుంది? ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ చర్యలో CO2 అనేది మనకి ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పరస్పరం అనుసంధానించబడిన అనేక ఆహారపు గొలుసుల నిర్మాణాన్ని ఏమంటారు? అంటే ఆహారపు వల అంటారు. ఆహారపు వల అంటారు. సో ఇందులో ఏముంటాయి మనకి? ఉత్పత్తిదారులుంటాయి ఫస్టు. తర్వాత ఏముంటాయి? వినియోగదారులుంటాయి. అంటే శాకాహారులు. తర్వాత ప్రథమ వినియోగదారులు, ప్రథమ వినియోగదారులు, తర్వాత ద్వితీయ వినియోగదారులు, తర్వాత తృతీయ వినియోగదారులు, తర్వాత విచ్ఛిన్నకారులు. విచ్ఛిన్నకారులు లేదా పూతికాహారులు. సో ఇదంతా మనం ఏమంటాం? ఆహారపు వల లేదా ఫుడ్ వెబ్ అంటాం. దీన్నే మనం ఫుడ్ వెబ్ అంటాం. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్‌లను ఇతర కణాంగాల నుండి వేరు చేసే ప్రత్యేక లక్షణం ఏమిటి? సో ఇది కూడా రిపీటెడ్ క్వెషన్. థర్డ్ క్వెషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్‌లను ఇతర కణాంగాల నుండి వేరు చేసే ప్రత్యేక లక్షణం ఏంటంటే మనకిక్కడ మైటోకాండ్రియాలకు అదేవిధంగా ప్లాస్టిడ్‌లకు ఏముంటాయంటే DNA ఉంటుంది. అదేవిధంగా వాటిలో రైబోజోమ్స్ ఉంటాయి. ఓకేనా? సో రైబోజోమ్స్ ఉంటాయి. సో కణంలో చాలా కణాంగాలు ఉంటాయి. గాల్జీ సంక్లిష్టం కానివ్వండి, లేకపోతే కేంద్రకం కానివ్వండి. సో ఇవన్నీ చాలా ఉంటాయి. సో వాటితో పోల్చుకున్నప్పుడు మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్‌లకు స్పెషల్ ప్రాపర్టీ ఏముంటుందంటే వీటిలో DNA మరియు రైబోజోమ్‌లనేవి ఉంటాయి. సో అందుకే వాటిని మనం మిగతా వాటి నుంచి వేరు చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అవలంబన యొక్క లక్షణం ఏమిటి? అవలంబన అంటే సస్పెన్షన్ అంటాం. ఓకేనా? సస్పెన్షన్ యొక్క క్యారెక్టర్ ఏంటి అంటున్నాడు. అంటే ఇక్కడ అవలంబన అనేది ఏంటంటే విజాతీయ మిశ్రమం. అవలంబన అనేది విజాతీయ మిశ్రమం. ఈ కణాలనేవి ఎలా ఉంటాయి? కిందకి తేరుకుంటాయి. కణాలనేవి కిందకి తేరుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీటిలో ఇసుకనేసారనుకోండి. సో నీటిలో ఇసుకనేసారనుకోండి. అవి కింద తేరుకొని పోతాయి. ఎందువల్ల? బరువు వల్ల కిందకి తేరుకొని పోతాయి. ఓకేనా? సో దాన్ని సస్పెన్షన్ అంటాం. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. గర్భనిరోధక మాత్రలు లేదా క్రీములు
గర్భాధారణను ఎలా అడ్డుకుంటాయి అంటే అండం మరియు శుక్రకణం కలవకుండా చేయడం ద్వారా గర్భనిరోధక మాత్రలు మరియు క్రీములు గర్భాధారణను అడ్డుకుంటాయి. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా. సో 4th క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోండి. సో 4th రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రోకారియేట్ మరియు యూకారియేట్ కణాల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి? సో మనకు పార్ట్ 1లోనో పార్ట్ 2లోనో నేను చెప్పాను. ఇది బయాలజీ క్వశ్చన్ చెప్పినప్పుడు 500 సిరీస్లో సో పార్ట్ 1 ఆర్ పార్ట్ 2లో చెప్పాను. సో మన 500 క్వశ్చన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఎవరైనా తీసుకొని ఉంటే యాప్లో 199 టెస్ట్ సిరీస్లో దాదాపుగా 1500 క్వశ్చన్స్ ఇక్కడ బయాలజీకి సంబంధించి 500, నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి 500, నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి 500 క్వశ్చన్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. సో ఈ 500 క్వశ్చన్స్లో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్రోకారియేట్ మరియు యూకారియేట్ కణాల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే కేంద్రకము. ఓకేనా. సో ప్రో అంటే ఏంటంటే కేంద్రకం లేకపోవడం. ఏ కణాల్లో అయితే కేంద్రకం లేదో వాటినే ప్రోకారియేట్స్ అంటాం. నెక్స్ట్ యూకారియేట్స్ అంటే వేటిలో అయితే కేంద్రకం అనేది ఉంటుందో వాటినే యూకారియేట్స్ అంటాము. సో ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుంభాకార దర్పణం ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. 5th క్వశ్చన్. సో మనం ఫిజిక్స్కి సంబంధించినటువంటి 300 క్వశ్చన్ చెప్పాం. ఆల్రెడీ 300 క్వశ్చన్ చెప్పాం. అందులో డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా. సో పార్ట్ 1 నుంచి ఇది డైరెక్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు మీరు. కుంభాకార దర్పణం ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది అంటే మనకి మిథ్య, నిటారు మరియు చిన్నదిగా ఉంటుంది. వర్చువల్గా ఉంటుంది, ఎరెక్ట్గా ఉంటుంది, అదేవిధంగా డైమెన్షన్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ ఏది? న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ ఏదంటే సో ఇక్కడ కూడా ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఇది కూడా మనకి ఎగ్జాంపుల్స్ తెలిస్తే చాలు. నిన్న నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. నిన్న కూడా న్యూటన్ 3వ గమన నియమం గురించి అడిగిండు. ఓకేనా. సో అందులో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. నిన్న చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ లేదు, కానీ ప్రీవియస్గా చెప్పినప్పుడు ఇది చెప్పా. ఈ ఎగ్జాంపుల్ అనేది ప్రీవియస్ మనం 45+ షిప్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ చేసినప్పుడు సో ఈ ఎగ్జాంపుల్ కవర్ చేశాను నేను అక్కడ. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా. సో న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ ఏంటంటే మనకి ఇక్కడ సో పడవ నుండి ఒడ్డుకు దూకడం అనేది న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణగా చెప్తాం. లేదంటే ఈత కొట్టడం కానివ్వండి, లేకపోతే పక్షి ఎగరడం కానివ్వండి, లేకపోతే రాకెట్ పైకి ఎగరడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణలుగా చెప్తాం. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి షిప్స్ అడ్మిన్స్కి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది. కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. కేవలం 49 రూపీస్కే అన్ని పీడిఎఫ్స్ కూడా మనం ప్రింట్ ఆప్షన్స్తో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రింట్ తీసుకొని దీన్ని చదువుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రిపీట్ అవుతున్నాయి. సో మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే తప్పకుండా దీన్ని తీసుకోండి. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొక విషయం, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వారి కోసం మరియు అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఇది కేవలం 100 ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది. సో ఇందులో మీకు రీజనింగ్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి మొత్తం 100 మార్క్స్కి 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కోర్స్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద్రవ్యరాశి పరిరక్షణ నియమానికి సరైన ఉదాహరణ ఏది అంటే మూసివేసిన పాత్రలో 2 మూలకాల మధ్య రసాయన చర్య. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే మూసివేసిన పాత్రలో 2 రసాయనాల మధ్య A+B రసాయనాల మధ్య చర్య జరిపించినప్పుడు పదార్థం యొక్క లాస్ అనేది ఉండదు. ఎలాంటి పదార్థాన్ని మనం కోల్పోము. సో దాన్నే మనం ఏమంటామంటే ద్రవ్యరాశి పరిరక్షణ నియమం అంటాం. సో ఇక్కడ ఈ పాత్రను ఓపెన్గా ఉంచామనుకోండి, సో ఈ పదార్థాలు అనేవి కొన్ని ఎవాపరేట్ అయిపోతాయి. అప్పుడు పదార్థం అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో అది పరిరక్షణ నియమం కాదు. ఓకేనా. సో అది పరిరక్షణ నియమం కాదు. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరుపుతున్నప్పుడు సో అందులో నుంచి పదార్థం అనేది బయటికి వెళ్ళిపోకుండా, అంటే పదార్థం యొక్క లేదా సబ్స్టాన్స్ యొక్క లాస్ జరగకుండా మనం ఆ పాత్రను మూసి ఉంచి రసాయన చర్య జరిపినట్లయితే దాన్ని ద్రవ్యరాశి పరిరక్షణ నియమం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వర్షపు నీటి నిల్వ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం. మీ అందరికీ తెలిసిన క్వశ్చనే, చాలా బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఏమంటారు అంటే గాఢత అంటారు. ఓకేనా. నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావిత పరిమాణాన్ని ఏమంటామంటే ద్రావణం అంటాం. సో ఇక్కడ ద్రావణం అంటే ఏంటి? ద్రావణం అంటే ఏంటంటే ద్రావణి ప్లస్ ద్రావితం కలిపితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ద్రావణం అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ద్రావణం వేరు, ద్రావణి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ద్రావణి
వాటర్ తీసుకొని ద్రావితాన్ని సాల్ట్ తీసుకుంటే ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? సాల్ట్ వాటర్ ఏర్పడుతుంది. సాల్ట్ వాటర్ లేదా సాల్ట్ సొల్యూషన్ ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ద్రావణం అంటాం లేదా సొల్యూషన్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ద్రావణేమో ఎక్కువ పరిమాణంలో ఉంటుంది, ద్రావణంలో ఇది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది, ద్రావితమేమో తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం ఏమంటామంటే దాని యొక్క గాఢత అంటాము. ఆ ద్రావణం యొక్క గాఢత అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆగస్టు 2025లో ఉత్తరాఖండ్లో మేఘాల విస్ఫోటనం వల్ల ఏ గ్రామంలో వరదలు వచ్చాయి? అంటే మనకి దారాలి గ్రామంలో వరదలు వచ్చాయి. సో ఇది ఇంతకుముందు అడిగింది కానీ ఇండైరెక్ట్గా అడిగింది. ఓకేనా, సో ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. అంటే దీనిపైన కమిటీ చేశారు, ఆ కమిటీకి సంబంధించి అడగడం జరిగింది. ఓకేనా, సో ఆ కమిటీకి చెప్పినప్పుడు నేను గ్రామం పేరు కూడా చెప్పాను. ఓకేనా, సో ఈ గ్రామం పేరు కూడా చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అక్టోబర్ 2025లో భారతదేశ నిరుద్యోగిత రేటు ఎంత? అంటే 5.2%. ఎంత? 5.2%. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ 2025లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అంటే ఒడిశా రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్ ఎక్కడ నిర్మించబడుతుంది? అంటే ఢిల్లీలో నిర్మించబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, భారతదేశపు మొదటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్ ఎక్కడ నిర్మించబడుతుంది? అంటే ఢిల్లీలో నిర్మించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2025లో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటుని ఎంత వద్ద స్థిరంగా ఉంచింది? అంటే 5.5% వద్ద స్థిరంగా ఉంచింది. 5.5% వద్ద స్థిరంగా ఉంచింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? అంటే మనకి ఇటలీలోనే టూరిన్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాలాసార్లు. ఇక్కడ బుక్స్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఇది చెప్పుకున్నాం. ఓకేనా, కరెంట్ అఫైర్స్కి సంబంధించి బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించి మనం వీడియో చేసాం, అందులో కూడా ఇది ఉంది. జస్టిస్ డివై చంద్రచూడ్ మనకి ఏ పుస్తకం రాశారు? వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అనిమేష్ కుజూర్ ఏ ఈవెంట్లో కొత్త జాతీయ రికార్డు సృష్టించారు? అంటే మనకి 100 మీటర్ల పరుగు మరియు 200 మీటర్ల పరుగులో ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. ఎవరు? అనిమేష్ కుజూర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. పీడనాన్ని కొలవడానికి సరైన సూత్రం ఏమిటి? ఏమిటంటే మనకి పీడనం ఈజ్ ఈక్వల్ టు ఒత్తిడి బై వైశాల్యం. ఓకేనా, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ 21వ ఆవిర్భావ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి? అంటే సురక్షితమైన దేశం కోసం ప్రమాదాల తగ్గింపుకు సాంకేతికత అనేది మనకి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ 21వ ఆవిర్భావ దినోత్సవం యొక్క థీమ్గా చెప్తాం. ఎప్పుడు జరుపుకున్నారు? 2025లో జరుపుకున్నారు. టెక్నాలజీ ఫర్ రిస్క్ రిడక్షన్ ఫర్ ఏ సేఫర్ నేషన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2025లో మణిపూర్లో అత్యవసర నిధి ఏర్పాటుకు నిర్మలా సీతారామన్ ఎంత మొత్తం ప్రకటించారు? అంటే 500 కోట్లు ప్రకటించారు. ఓకేనా, మార్చి 2025లో మణిపూర్లో అత్యవసర నిధి ఏర్పాటుకు 500 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మలేషియాలోని కౌలాలంపూర్లో ఏ ఏషియన్ సదస్సు జరిగింది? అంటే 47వ ఏషియన్ సదస్సు జరిగింది. 2025లో 47వ ఏషియన్ సదస్సు అనేది ఎక్కడ జరిగింది? మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 లారియస్ వరల్డ్ కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు రిషబ్ పంత్తో పాటు ఎంతమంది నామినేట్ అయ్యారు? అంటే 5 నామినేట్ అయ్యారు. సో రిషబ్ పంత్తో పాటు దాదాపుగా 5 మంది నామినేట్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరు గెలుచుకున్నారు? మళ్ళీ అడిగింది ఈ క్వశ్చన్. దాదాపు నాకు తెలిసి 15 సార్లు అడిగి ఉంటాడు అనుకోండి ఈ క్వశ్చన్. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఎన్నో క్వశ్చన్ ఇది? 7th రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ సో లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరు గెలుచుకున్నారంటే ఆర్మాండో డూప్లాంటిన్. ఇంతకుముందు చెప్పా. సో నిన్న ఫస్ట్ షిఫ్ట్ అనుకుంటా. సో February 3rd ఫస్ట్ షిఫ్ట్లో చెప్పాను అనుకుంటా. ఆర్మాండో డూప్లాంటిన్. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరు గెలుచుకున్నారంటే ఆర్మాండో డూప్లాంటిన్. సో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఏ ఆటకు చెందినటువంటి వ్యక్తి? పోల్ వాల్ట్
పోల్ వాల్ట్ ఆటకు చెందినటువంటి వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిట్ ఇండియా ప్రచారంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది? ఫిట్ ఇండియా ప్రచారంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైందంటే న్యూఢిల్లీలో ప్రారంభమైంది. సో ఇవి మనకి 2 ఫిబ్రవరి షిఫ్ట్ థర్డ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా మంది అడిగారు కామెంట్ సెక్షన్లో ఫిబ్రవరి 2 షిఫ్ట్ థర్డ్కి సంబంధించి వీడియో చేయండి అని చెప్పి. సో అందుకే ఈ క్వశ్చన్స్ సేకరించి చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా కేవలం 49 రూపీస్ మాత్రమే మనకి ఈ పీడిఎఫ్స్ అనేవి అందించడం జరుగుతుంది. మన యాప్లో ఉన్నాయి యూట్యూబ్ క్లాసెస్కి సంబంధించి పీడిఎఫ్స్ అనేవి. చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో మనకి దాదాపుగా 11 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి. సో చూసుకోండి ఒకసారి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.